హలో పిల్లలు, మనం ఈరోజు ఆల్ఫాబెట్ హెచ్ తోటి డ్రాయింగ్ చేద్దాము. ముందుగా హెచ్ బిగ్ సైజులో రాసి తర్వాత మిడిల్ నుంచి వన్ స్టాండింగ్ లైన్ బిగ్ సైజులోని డ్రా చేయండి. ఆ తర్వాతన టూ స్లాంటింగ్ లైన్స్, రైట్ స్లాంటింగ్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్, టూ లైన్స్ డ్రా చేయండి. ఒకదాని పక్కన ఒకటి 2 లైన్స్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాతన మనము ఇప్పుడు కిందన 2 స్లీపింగ్ లైన్స్, హెచ్కి కిందన 2 స్లీపింగ్ లైన్స్ డ్రా చేద్దాం. ఆ తర్వాతన మనం విండోస్ కోసం పై ఫ్లోర్లో టూ విండోస్ డ్రా చేద్దాము రెక్టాంగిల్లో. ఆ తర్వాత డోర్ డ్రా చేద్దాము. చూసారా, చాలా ఈజీగా ఆల్ఫాబెట్ హెచ్తో, లెటర్ హెచ్తో ఎంతో సింపుల్గా మీరు హౌస్ అయితే డ్రా చేసుకోవడం వచ్చేసింది కదా. ఇప్పుడు కలరింగ్ చేద్దాము. విండోస్కి నేను బ్లూ కలర్ చేస్తున్నాను. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీరు మీ చాయిస్, మీరు క్రయాన్స్ కానీ, బ్రష్ పెన్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ దేనితోటైనా చేయొచ్చును. నేను తర్వాత విండోస్ వేయడం అయిపోయింది కదా, హౌస్ పైన రూఫ్కి రెడ్ కలర్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాతన రెడ్ కలర్ అయిపోయిన తర్వాతన డోర్కి కూడా రెడ్ కలరే వేసేసాను. మీ చాయిస్, డోర్కి మీ ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చును. అలానే నేను పై ఫ్లోర్ దానికి నేను ఎల్లో కలర్తో ఫిల్ చేస్తున్నాను. అది కూడా మీ చాయిస్, మీరు కలర్ మార్చుకున్నా మీరు మార్చుకోవచ్చు, అది మీ ఇష్టము. పిల్లలు, మీరు ఒకసారి పేపర్ మీద పెన్సిల్తో డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత పెన్తో డ్రా చేసుకోండి. ఒకసారి డ్రా చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. నాకు కామెంట్స్ పెడితే మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఈజీగా, చాలా ఈజీగా నేను చాలా పిక్చర్స్, ఏ పిక్చర్ అయినా సరే చాలా ఈజీగా నెంబర్స్ తోటి, ఆల్ఫాబెట్స్ తోటి, షేప్స్ తోటి మీకు చాలా ఈజీగా చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలోని ఇంకా చాలా సులువుగా ఇంకా పిక్చర్స్ పెడతాను. ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఈజీగా వేసుకునే పద్ధతిలోని నేను పెడుతున్నాను. మీరు చూసి ఫాలో అవ్వండి. అలానే మీరు ఒక బుక్లో డ్రా చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను కింద గ్రౌండ్ ప్లేస్లోని గ్రీన్ కలర్ వేస్తున్నాను. పిల్లలు, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.